ఎంత ధనం ఉన్నా ఆ రాజుకి ఎప్పుడు అసంతృప్తి, నిరాశ, నిస్పృహలే. ఆనందం ఏ కోశానా లేవు. దర్బార్లో ఒక సేవకుడు హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉన్నాడు. రాజు అతన్ని చూసి, ఇంత సంతోషానికి కారణమేమిటి అని అడిగాడు. రాజా, నాది ఉంది, నేనొక సేవకుణ్ణి. నా కుటుంబానికి గూడు, 2 పూట్ల తిండి ఉంటే చాలు కదా అన్నాడు. ఆ జవాబు రాజుకు తృప్తినివ్వలేదు. రాజుగారి ముఖ్య సలహాదారు, రాజా, అతడు 99 సంస్థ సభ్యుడు కాడేమో. అది తెలుసుకోవడానికి ఒక సంచిలో 99 బంగారు నాణాలుంచి రేపు అతని ఇంటి గుమ్మం ముందు పెట్టించండి. మరుసటి రోజు బంగారు నాణాల సంచి చూసి సేవకుడు దాన్ని తీసుకెళ్లి విప్పి చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో లెక్క పెట్టసాగాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 నాణాలు మాత్రమే ఉన్నాయి. 100 ఉండాలి కానీ 99 ఉండడం ఏమిటి? దానికోసం ఇల్లంతా కానిచ్చి చూశాడు. ఇప్పుడు ఆ ఒక్క నాణ్యం కోసం కష్టపడసాగాడు. సంతోషంగా పని చేయడం కూడా మర్చిపోయాడు. కుటుంబానికి కూడా దూరమయ్యాడు. రాజు ఈ పరిణామానికి కారణం ఏమిటని అడిగాడు. ఇప్పుడు ఆ సేవకుడు 99 సంస్థ సభ్యుడయ్యాడు. సుఖంగా, ఆనందంగా ఉండడానికి తగినంత డబ్బున్నా ఇంకా కావాలని ఆరాట పడుతూనే ఉన్నాడు. 99 ఉన్నా ఆ ఒక్కదాని కోసం తన ఆనందాన్ని కోల్పోయాడు. పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా కావాలనే అత్యాశ దుర్భరమైన జీవితానికి దారితీస్తుంది. గుడ్ లక్.